హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మనము పాలకూర ఉల్లికారం చేసుకుందాము. ఈ పాలకూర కడిగి తరిగి పెట్టిన నేను. ఇప్పుడు దానికి మనం అన్నీ గ్రైండ్ చేసుకుందాము. ఉల్లిపాయలు, 2 ఎండుమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, ఇది గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ యాడ్ చేద్దాము. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు, తర్వాత ధనియా పౌడర్, తర్వాత కారం, ఇది మంచిగా నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంతసేపు ఉడికించుకుందాము. చాలా బాగుంటుంది ఇది. మరి నాకైతే జొన్న రొట్టెలకు చాలా ఇష్టం ఇది. దీన్ని బాగా కుక్ చేద్దాం. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చేద్దాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే బాగా కుక్ అయిపోతుంది. ఇంకా కొద్దిగా బాగా ఫ్రై కానిద్దాము. మీలో ఎంతమందికి ఇష్టమో పాలకూర అంటే? నాకైతే పాలకూర చాలా ఇష్టము. నాకు ఇవన్నిటికంటే పాలకూర చికెన్ చాలా ఇష్టం. అండ్ ప్లెయిన్ పాలకూర వండుకుంటాం కదా మనము, పొడి కూరలాగా, అది కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఇది బాగా కుక్ అయింది కదా, నేను జార్లోని కొన్ని వాటర్ వేస్తున్నా. ఇది బాగా మూత పెట్టేసుకుందాం, ఎందుకంటే దాంట్లో ఉల్లి వాసన అంతా పోవాలి. పోయేంత వరకు దాన్ని కుక్ చేద్దాం. ఇవ్వండి, దగ్గర పడుతుంది కదా, చూడండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తాను. నేను ఫస్ట్లో యాడ్ చేయలేదు, ఎందుకంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇట్లా. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాము. కానీ పాలకూర వండేటప్పుడు సాల్ట్ ఒకసారి చూసుకోవాలి. పాలకూరలో సాల్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, చూసుకొని యాడ్ చేసుకోవాలి. దగ్గర పడింది కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఇంకొంచెం దగ్గర పడ్డ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర యాడ్ చేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న పాలకూర యాడ్ చేసేద్దాం. ఇదిగోండి, ఇట్లా దగ్గరికి రావాలి కర్రీ అంతా. ఇప్పుడు అయిపోయింది మనది ఉల్లికారం పాలకూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇలాంటివన్నీ. ఇప్పుడు అయిపోయింది ఇది, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇదిగోండి, మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది రైసు, చపాతీ అన్నిట్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే ఇట్లా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎంతమందికి నచ్చిందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.